హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రాకథన్ 2023 తమిళ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రాకథన్ అంటే ఐ థింక్ రక్తపు కథ అని అయితే అర్థం అనమాట. ప్రజెంట్ ఈ మూవీ అయితే సైన్ అప్ ప్లే ఓటీటీకి అయితే రావడం జరిగింది. బట్ ఎప్పటి నుంచో ప్రైమ్ వీడియోలో కూడా అవైలబుల్ గా ఉంది భయ్య. బట్ రెండింటిలో కూడా తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 54 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మోడలింగ్ స్పా సెంటర్ లో అయితే ఒక డబుల్ మర్డర్ అయితే జరుగుతుంది. ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి అజ్మల్ అనే పోలీస్ ఆఫీసర్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఓకే అనిపించింది. అది కూడా ఫ్యూ పాయింట్స్ పోగొడం వల్ల. బట్ ఫ్యూ పాయింట్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మేల్ మోడలింగ్ వరల్డ్ అయితే బేస్ గా చేసుకుని ఒక ఫ్రెష్ బ్యాక్ డ్రాప్ అయితే చూపించారని చెప్పాలి. ఎందుకంటే మోడలింగ్ స్పా సెంటర్స్ అనేసరికి ఎక్కువగా మనకి లేడీస్ వే చూపిస్తారు, ఆబ్వియస్లీ మనం కనెక్ట్ అవ్వాలి కాబట్టి. బట్ ఇందులో మాత్రం ఫ్రెష్ గా మేల్ మోడలింగ్ వరల్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది చాలా రేర్ అని చెప్తారు ఇండియన్ సినిమాలో. సో కొంచెం అది ఫ్రెష్ గా అనిపించింది నాకు. ఇంకా వంశీకృష్ణ యాజ్ పోలీస్ ఆఫీసర్ భయ్య, కామ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయ్యారు ఆ క్యారెక్టర్ కి అయితే. రియలిస్టిక్ టేక్ అయితే ఉంటుంది భయ్య మోడలింగ్ మీద. ఎస్పెషల్లీ మేల్ విక్టిమ్స్ యాంగిల్ అయితే చాలా సూపర్ గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. అది కొంచెం రియలిస్టిక్ గా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ కొంచెం స్లో బర్న్ క్రైమ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది ఇందులో. ఆ మిస్టరీని కూడా చాలా బాగా అన్ఫోల్డ్ చేసి చూపిస్తారు. అది కూడా కొన్ని చోట్లే, త్రూ అవుట్ ద మూవీ అయితే ఏం కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా అనిపించింది. సస్పెన్స్ కూడా బాగానే ఎలివేట్ చేసింది. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో కూడా కొంచెం మెసేజ్ కూడా ఉంటుంది సొసైటీలో ఎక్స్ప్లాయిటేషన్ గురించి. ఓకే అనిపిస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే డ్రాగ్ అవుతుంది అనమాట. చాలా వరకు కూడా ఓవర్ డ్రామాటిక్ సీన్స్ అయితే ఉంటాయి. అవి అస్సలు వర్కౌట్ అవ్వదు. ఏంట్రా ఎంత చిరాకు తెప్పిస్తున్నారన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా క్లైమాక్స్ కి వెళ్ళి కొద్ది కూడా మూవీ అయితే ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది భయ్య. ఇన్వెస్టిగేషన్ థ్రిల్ అయితే మిస్ అయిపోతారు మీరు, అంతకేం వర్కౌట్ అవ్వదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని కూడా చాలా లాజిక్ లెస్ గా ఉంటాయి అండ్ వీక్ గా ఉంటుంది. రైటింగ్స్ అన్ని కూడా ఇంకా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఎందుకంటే చాలా మూవీస్ లో ఇదే టైప్ ఆఫ్ ఫెమిలియర్ ట్రూప్స్ అయితే చూస్తాం అనమాట. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వదు. ఇంకా బడ్జెట్ లిమిటేషన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తాయి భయ్య. మీకు విజువల్ అప్పీల్ అయితే మిస్ అయింది మూవీకి. ఆ థ్రిల్లర్ కి సంబంధించిన విజువల్ అప్పీల్ కానీ ఆ ఇంట్రెస్ట్ అయితే మీకు కలగదనమాట. లిమిటేషన్స్ క్లియర్ గా కనిపిస్తుంటాయి. ఇంకా డైలాగ్స్ లో డెప్త్ అయితే ఉండదు అసలు. అండ్ ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వబోయే. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ తీసుకున్న కాన్సెప్ట్ అండ్ ఆ కోర్ థీమ్ బాగున్నప్పటికీ అండ్ ఫ్రెష్ గా ఉన్నప్పటికీ బట్ ప్రెజెంటేషన్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా వీక్ గా ఉంది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అందుకే ఓకే అంటున్నా. జస్ట్ కాన్సెప్ట్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, మరి మీ ఇష్టం. అండ్ వైల్డ్ లైన్స్ అండ్ అడల్ట్ థీమ్స్ అయితే ఉన్నాయి భయ్య. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అని చెప్తా. చూద్దాం అనుకుంటే సైన్ అప్ ప్లేలో ఉంది అండ్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.